అయోధ్య రామ మందిరం కోట్లాది మంది భక్తుల ఆశలు, అపారమైన విశ్వాసం. మరి ఇలాంటి పవిత్ర స్థలంలో అది దేవుడికి సమర్పించే కానుకల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని వింటే నిజంగా ఆశ్చర్యంగా, బాధగా కలుగుతుంది. ఎక్కడో ఏదో లోపం ఉంది. అది వ్యవస్థలోనా, మనుషుల్లోనా అనేది దర్యాప్తు సంస్థలే బయటపెట్టాలి. ఆలయానికి వచ్చే ఆదాయం, భక్తులు సమర్పించే కానుకలు దొంగిలించటం, అది ఒక పవిత్ర ప్రదేశంలో జరగటం ఎంతో దారుణం. దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి? కేవలం కొందరు వ్యక్తుల అత్యాస, లేక అంతర్గతంగా ఉన్న కొన్ని లొసుగులు, నిఘా లోపాలు కూడా దీనికి కారణమా? ఇటీవల దర్యాప్తులో బయటపడ్డ విషయాలు చూస్తే అసలు ఈ దొంగతనం ఎంత వ్యవస్థీకృతంగా జరిగిందో అర్థమవుతుంది. నిందితులు రామమందిరం నుంచి కానుకలు తస్కరించిన తర్వాత అయోధ్య లక్నో హైవే పక్కన 14 కోసి పరిక్రమ మార్గంలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో కలుసుకునేవారట. అక్కడ కూర్చుని దొంగిలించిన డబ్బు పంచుకోవటం, తదుపరి ప్రణాళిక చర్చించుకోవటం, ఇదంతా చూస్తుంటే దీని వెనుక ఒక పూర్తి నెట్వర్క్ పనిచేసిందని స్పష్టమవుతోంది. పోలీసులు అవినాష్ శుక్లాన్ రిమాండ్ సమయంలో అక్కడికి తీసుకెళ్లినప్పుడు ఈ విషయాలు బయటపడ్డాయి. ఒక ట్రక్ రిపేర్ చేసే ప్రాంతంలా కనిపించే ఆ ప్రదేశం ఈ నేరగాళ్లకు ఒక ప్రధాన సమావేశ స్థలంగా మారిందంటే అసలు నిఘా వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? ఆలయ భద్రత పర్యవేక్షించే అధికారులు ఎందుకు దీన్ని పసిగట్టలేకపోయారు? ఇది కేవలం దొంగతనం మాత్రమే కాదు, భక్తుల నమ్మకం, ఆలయ ప్రతిష్ట దెబ్బతీసే చర్య. పోలీసుల విచారణలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితులు దొంగతనం చేశాక నేరుగా ఇళ్లకు వెళ్లేవారు కాదు. ముందుగా ఈ రహస్య ప్రదేశం చేరుకుని అక్కడ దొంగిలించిన సొమ్ముకు లెక్కలు చూసుకుని పంచుకునేవారు. అవినాష్ శుక్లా, లవకుష్ మిశ్రా, అన్కల్ప్ మిశ్రా, రమశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను, ఇంకా మరికొందరు అక్కడ సమావేశమయ్యేవారట. తర్వాత టిన్ను మెనలుడు ఈ సమావేశాల్లో పాల్గొనేవాడట. తర్వాతే ఒక్కొక్క విషయం బయటకు వచ్చింది. ఇక ఈ డబ్బు పంపకాల విషయంలో చాలా విషయాలు బయటపడ్డాయి. ఎక్కువ భాగం డబ్బు సమానంగా పంచుకునేవారు. కొన్నిసార్లు కొందరికి ఎక్కువ వాటా కూడా దక్కిందని అవినాష్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ నెట్వర్క్లో టిన్నుదే పై చేయని అతని మాట ఎక్కువగా చెల్లిదని విచారణలో తేలింది. ఇదంతా చూస్తుంటే ఒక చిన్నపాటి వ్యవస్థల పనిచేసినట్టు స్పష్టమవుతోంది. మరి ఇలాంటి వ్యవస్థీకృత నేరం ఒక పవిత్ర స్థలంలో నెలల తరబడి ఎలా సాగింది? ఎవరికి అనుమానం రాలేదా? పోలీసులు ఈ కేసు ఛేదించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కస్టడీ సమయంలో అవినాష్ శుక్లాను కేవలం విచారించడమే కాదు, అతను చెప్పిన ప్రదేశాలు సందర్శించారు. మొదట కౌశలాపూర్లో శ్యామ్ సాధన యోగా కేంద్రం సందర్శించి కొన్ని పత్రాలు, ఇతర ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత 14 కోసి పరిక్రమ మార్గంలో అదే నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. దొంగతనం తర్వాత వారు సమావేశమయ్యే స్థలం అవినాష్తో గుర్తించమని అడిగారట. అక్కడికి ఎలా చేరుకునేవారు, ఎంతసేపు ఉండేవారు, డబ్బు ఎలా పంచుకునేవారు, ఇలాంటి విషయాలు దర్యాప్తు అధికారులు తెలుసుకోవాలనుకున్నారు. ఇక్కడ ఇంకో పెద్ద సమస్య కూడా ఉంది. నిందితులకు భయం లేదు. సీసీటీవీ ఫుటేజ్ తమకు వ్యతిరేకంగా ఆధారాలు కాబోదని వారి నమ్మకం. రమాశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను ఏమీ కాదు, సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేస్తామని మిగతా వారితో చెప్పేవాడట. నిజంగా 1-2 సందర్భాల్లో ఫుటేజ్ డిలీట్ కూడా చేసేస్తాడు. కానీ పోలీసులు మాత్రం దర్యాప్తుకు అవసరమయ్యే అనేక ముఖ్యమైన ఫుటేజీలు సురక్షితంగా ఉన్నాయని, అవే ఇప్పుడు ఈ కేసులో బలమైన ఆధారాలుగా మారాయని చెబుతున్నారు. నిజంగా సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసి ఉంటే ఈ కేసు క్లిష్టంగా మారేది. మరి సీసీటీవీ సిస్టమ్స్ ఎవరు పర్యవేక్షిస్తున్నారు? వాటి యాక్సెస్ ఎవరికి ఉంది? నిందితులు కంట్రోల్ రూమ్కి వెళ్లి సీసీటీవీలతో చెలగాటమాడుతుంటే ఎందుకు పసిగట్టలేకపోయారు? దొంగిలించిన డబ్బుతో వారు ఏం చేశారనేది కూడా చాలా ఆసక్తికర అంశం. కేవలం ఖర్చు మాత్రమే కాదు, ఆ డబ్బుతో ఆస్తులు కూడా కొన్నారని అవినాష్ పోలీసులకు చెప్పాడట. ఈ డబ్బుతో ఒక బ్రెజా కారు కొన్నాడు, తన అన్నయ్య పేరు మీద కారు కొన్నాడు. ఎందుకంటే అన్నయ్య ఉపాధ్యాయుడు కాబట్టి ఎవరికి అనుమానం రాదు అనుకున్నాడు. గ్రామంలో ఇల్లు కట్టించడం, అన్నయ్యకు పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వటం వంటి విషయాలు కూడా విచారణలో బయటపడ్డాయి. పోలీసులు రిమాండ్ సమయంలో ఈ కారు స్వాధీనం చేసుకున్నారు.
ఇక్కడ మనం ఆలోచించాల్సిన మరో విషయం కూడా ఉంది. రోజుకు 6 నుంచి 8 లక్షల వరకు దొంగతనం జరిగిందని అంచనా. అంటే సుమారుగా 2.5 కోట్ల మేర దొంగిలించి ఉండొచ్చని సందేహిస్తున్నారు. ఇదంతా ఒకేసారి జరిగిందా, నెల తరబడి జరిగిందా? వారింత భారీ మొత్తం దొంగిలిస్తుంటే ఆలయ అధికారులు, ధర్మకర్తలు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద మొత్తంలో డబ్బు మాయమవుతుంటే ఆడిటింగ్ జరగదా? ఎవరికైనా అనుమానం రాదా? ప్రస్తుతానికి అవినాష్ నుంచి 20.39 లక్షలు, కరుణేష్ పాండే నుంచి 18.07 లక్షలు, అణుకలప్ మిశ్రా నుంచి 16.82 లక్షలు, లవ్ కుష్ మిశ్రా నుంచి 14.25 లక్షలు, రమాశంకర్ నుంచి 7.32, మనీష్ కుమార్ నుంచి 2 లక్షలు, రమాశంకర్ యాదవ్ నుంచి 1 లక్ష స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న సొమ్ము అంచనా వేసిన దొంగతనం మొత్తంలో చాలా తక్కువ. మరి మిగతా డబ్బేది? అదెక్కడికి పోయింది? పోలీసులు అవినాష్ను దాదాపుగా 45 రోజుల సీసీటీవీ ఫుటేజ్ చూపించారు. ఆ ఫుటేజ్లో తన దొంగతనం చేస్తూ కనిపించడంతో అతను ఎక్కువసేపు నిరాకరించలేక దొంగతనం చేసినట్టే అంగీకరించేస్తాడు. ఇప్పుడు అవినాష్ విచారణ ఆధారంగా మిగతా నిందితుల వేటలో ఉన్నారు. అన్కల్ప్, లవకుష్, రమాశంకర్, అలాగే కరుణేష్ పాండే, మనీష్ యాదవ్లు జైల్లో విచారించేందుకు కోర్టు అనుమతి కోరుతున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులు నిందితుల ఆస్తి కొనుగోళ్లు, బ్యాంక్ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. డబ్బు ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకునేందుకు ఇది చాలా ముఖ్యం. దొంగిలించిన బంగారు ఆభరణాలు కరిగించి బిస్కెట్లుగా మార్చారా అనే కోణంలో కూడా విచారణ సాగుతోంది.